అక్షయ పాత్ర ద్వారా నూజివీడు ఆర్జీయూకేటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. 2008లో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 3 ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్రం విడిపోయాక ఇడుపులపాయ, నూజివీడులో ట్రిపుల్ ఐటీలు నిర్వహిస్తుండగా టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు మరో 2 ట్రిపుల్ ఐటీలను ఒంగోలు, శ్రీకాకుళం పేరుతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 ట్రిపుల్ ఐటీలు సుమారు 25,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. భోజనం బాగోలేదంటూ విద్యార్థుల విద్యాశాఖ మంత్రి లోకేష్ కు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. దీంతో స్పందించిన మంత్రి అక్షయ పాత్ర ద్వారా ఆర్జీయూకేటీలన్నిటికీ భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత 3 రోజులుగా ఆర్జీయూకేటీలకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా చక్కటి భోజనం అందించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీయూకేటీలో మనకి 4 క్యాంపసెస్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం, టోటల్ ఈ 4 క్యాంపస్లో సుమారు 25,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఇవన్నీ 100% రెసిడెన్షియల్ క్యాంపసెస్. అందరూ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ లోపలే హాస్టల్స్లో ఉంటారు. వీరికి భోజన సదుపాయాలంతా కూడా యూనివర్సిటీ, గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ పైన, గవర్నమెంట్ ఇచ్చే ఫీజెస్ పైన వీళ్ళకి యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంటుంది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందున్న ఎగ్జిస్టింగ్ క్యాటర్స్ వారి యొక్క టెండర్ పీరియడ్ సెప్టెంబర్తో కంప్లీట్ అయిపోతూనే గవర్నమెంట్ ఈ అందరికీ కూడా ఈ భోజన సదుపాయాలు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారి ద్వారా కల్పించాలని డిసైడ్ చేసినారు. సో ఆ విధంగా మొన్న 6వ తారీఖు నుంచి వీరికి అందరికీ కూడా హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వాళ్ళు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మాన్యువల్గా కుకింగ్ చేస్తున్నారు. అతి తొందరలోనే వారు మెకనైజ్డ్ కిచెన్స్ అన్ని క్యాంపస్లో కూడా ఎస్టాబ్లిష్ చేసి చాలా హైజీన్గా క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఆ విధంగా మెకనైజ్డ్ కిచెన్స్ కూడా తొందరలోనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేదానికి శ్రీకారం చుట్టారు. నా పేరు తనుష. నేను E4 చదువుతున్నాను. P1 నుంచి మాకు ఫుడ్ షార్టేజ్ కానీ ఫుడ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉండేవి. చాలా సార్లు కంప్లైంట్ కూడా చేశాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ సార్ కి చాలా సార్లు కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు ఫుడ్ చాలా బాగుంది. మేము ఫుడ్ బాగా తింటున్నాం. బాగుంది. నా పేరు స్నేహలత. నేను ప్రెసెంట్ E2 చదువుతున్నా. P1 నుంచి మాకు అసలు P1 లో అయితే ఫుడ్ అస్సలు తినలేకపోయేవాళ్ళం. చాలా మందికి ఫుడ్ పాయిజన్స్ అయ్యి ధర్నాలు చేసి చాలా చేసాము. ఇంకా అంటే అసలు ఫుడ్ మారదేమో, ఇలానే ఉంటదేమో అని అనుకున్నాము. కానీ ఇవన్నీ నారా లోకేష్ గారికి పంపించాము. ఆయన చాలా వరకు రెక్టిఫై చేసి మాకు మొత్తం ఇప్పుడు అక్షయ పాత్ర స్కీమ్ అనేది తెచ్చి మంచిగా ఫుడ్ పెడుతున్నారు. చాలా బాగుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నితిన్ అండి. నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. P1 లో నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయ్యి 4 years అవుతుంది. ఈ 4 years లో మేము ఎన్నో మెసెస్ అనేది ఫేస్ చేసాము. కాన్స్టెంట్ గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ మెస్ నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రాబ్లమ్స్ అనే మేము నారా లోకేష్ గారికి అండ్ మరియు హైయర్ ఎడ్యుకేషన్ సెల్ కి అండ్ మరియు మా అడ్మినిస్ట్రేషన్ కి మేము ఇన్ఫార్మ్ చేసాము, మెయిల్స్ రాసాము అండ్ ట్విట్టర్ లో చాలా వరకు పోస్టులు చేసాము. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మా సార్ వాళ్ళు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అందరూ రెస్పాండ్ అయ్యారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ చేసి మాట ఇచ్చారు. వాళ్ళు మాట ఇచ్చినట్టే మాకు అక్షయ పాత్రని ఒక సొల్యూషన్ తెచ్చారు. స్టూడెంట్స్ అనే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సొల్యూషన్ కి. సో దీన్ని ఇలాగనే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. అండ్ మా ప్రత్యేక ధన్యవాదాలు ఫర్ నారా లోకేష్ గారు అండ్ మా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెల్ కి. నా పేరు ప్రసన్న. నేను ఇప్పుడు E1 చదువుతున్నాను ఆర్జీకేటీలో. మేము P1 నుంచి చాలా ఫుడ్ అనేది బాగోక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. మేము ఇదంతా నారా లోకేష్ గారికి మా ప్రాబ్లం ఏంటనేది మేము ఆయన చెప్పినప్పుడు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి మాకు ఇప్పుడు అక్షయ పాత్ర ఫుడ్ అనేది పంపించారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము సఫర్ అయిన దానికి, మేము చేసిన దానికి ఇప్పుడు మాకు కొంచెం హ్యాపీగా ఉందన్నమాట ఈ ఫుడ్ అంతా తిని. సో థ్యాంక్స్ టు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.